ఈ 112వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 111వ కీర్తనలో దావీదు భక్తుడు, కీర్తనకారుడు దేవుని యొక్క కార్యముల గురించి, దేవునిలో ఉన్నటువంటి గుణములను గురించి రాశాడు. 112వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుని జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యముల గురించి, లేకపోతే ఆ భక్తుడు పొందేటువంటి దీవెనల గురించి ఆయన రాశాడు. సో 112వ కీర్తన చాలా మందికి ఇష్టమైన, ప్రియమైనటువంటి కీర్తన. అండ్ ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మనం చూడబోతున్నాం, అదేంటంటే ఏ వ్యక్తి అయితే, ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఆ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించినప్పుడు వారు ధన్యులవుతారు, వారు దీవించబడతారు. వారు దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి దీవెన వారి జీవితంలో, ఈ లోకంలో ఇక్కడ అనుభవించగలుగుతారు. సో దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన చిత్తమును జరిగించువాడు. ఆ చిత్తమును చేసినప్పుడు మరి దుఃఖంతోనో, లేకపోతే అయిష్టంతోనో, లేకపోతే మరో రకమైనటువంటి భావనతోనో కాకుండా ఆనందముతో, అత్యధిక ఆనందముతో ఆయన చిత్తాన్ని చేసినటువంటి వాడు ధన్యుడవుతాడని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భక్తి గురించి మనం చూసినప్పుడు దేవునికి భయపడే వానిగా కనిపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలలో ఆనందించేటువంటి వానిగా కనిపిస్తున్నాడు, దేవుని ద్వారా నీతిలో ఎదిగినటువంటి వానిగా కనిపిస్తున్నాడు, యథార్థవంతునిగా అతడున్నాడు. అతడు మాత్రమే కాదు, అతని కుటుంబము కూడా జీవితంలో ప్రతి విషయంలో దీవించబడినటువంటి వారిగా, అండ్ చివరిలో వారి యొక్క ఘనత, వారి కొమ్ము హెచ్చింపబడినట్లు కీర్తనకారుడు ఈ గ్రంథంలో, ఈ యొక్క కీర్తనలో మనకు బయలుపరిచాడు. సో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జాగ్రత్తగా మనం చూద్దాం. మొట్టమొదటి విషయము, దీవించబడినటువంటి వ్యక్తి అనొచ్చు, లేకపోతే దీవింపబడిన కుటుంబము అనొచ్చు. ఆ కుటుంబంలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉంటారు. ఫెయిత్ అనేది మొదటి లక్షణంగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు అని రాయబడింది. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సో దేవుని యందు ఒక వ్యక్తికి భయము భక్తి ఎప్పుడు కలుగుతాయంటే మొట్టమొదట ఆ వ్యక్తికి దేవుని మీద విశ్వాసము కలిగినప్పుడే, ఆ వ్యక్తి దేవునికి దగ్గరైనప్పుడు, ఆ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగినప్పుడు, దేవునిలో ఉన్నటువంటి గంభీరత్వం ఏంటో తెలుసుకున్నప్పుడు అప్పుడు అతనికి దేవుని మీద భయం కలుగుతుంది. అప్పుడు ఆ గొప్ప దేవుని మీద అతనికి భక్తి పుడుతుంది. అలాంటప్పుడు భయము భక్తి కలిగి ఆ దేవునితో అతడు నడుస్తున్నప్పుడు ఆ దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని ఎంతో ఆనందంతో అంగీకరిస్తాడు, దాన్ని జరిగించడానికి కూడా అత్యాసక్తితో అతడు జీవిస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఏ మనిషి అయితే తన జీవితంలో దేవుడిని సీరియస్గా తీసుకుంటాడో, అంటే దేవుడి పట్ల తీవ్రమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడో, అలాంటి వ్యక్తి తప్పకుండా తన జీవితంలో దీవించబడతాడు. ఈ తరాన్ని ఏమంటారో తెలుసా? టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ జనరేషన్ అంటారు దీన్ని. అంటే దేవుడిని చాలా చులకనగా తీసుకునేటువంటి తరముగా మన తరము ఎంచబడింది. ఎందుకంటే మనకు అనేక రకాలైనటువంటి సదుపాయాలు వచ్చాయి, మనకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు వచ్చాయి. అంతేకాకుండా మనము అనేక విషయాల మీద ఆధారపడగలిగేటువంటి తరములో బ్రతుకుతున్నాం కనుక ఇవేవి మనకు కార్యాలు చేసి పెట్టనప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు. అప్పుడు కానీ మనం దేవుడి దగ్గరికి పోం. ఈ మధ్యకాలంలోనే యవనస్తులకు, మన దేశంలో ముఖ్యంగా యవనస్తులు అంటే అన్ని మతాలకు చెందినటువంటి యవనస్తుల గురించి ఒక నేషనల్ మ్యాగజైన్లో ఒక కవర్ స్టోరీ వేశారు. వారికి ఇష్టమైన దేవుని గురించి అండ్ ఆ దేవుణ్ణి వారు ఎందుకు ఆరాధిస్తున్నారో దాని గురించి కొన్ని విషయాలు రాశారు. దాంట్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుడి దగ్గరికి, అది గుడి కావచ్చు, అది మందిర్ కావచ్చు, అది మస్జిద్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, గురుద్వారా కావచ్చు, చర్చ్ కావచ్చు, ఈ యవనస్తులందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది వారు చూస్తే వారు అక్కడ ఏం కోరికలు కోరుకుంటున్నారు అనేది వారు అడిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది యవనస్తులు ఎందుకు వచ్చారో తెలుసా? మేము బాగా మార్కులు సంపాదించడానికి దేవుడు మాకు సహాయం చేయాలి, మాకు పలానా సంస్థలో ఉద్యోగం కొరకు దేవుడు మాకు మేలు చేయాలి, లేకపోతే పలానా దేశంలో మేము సెటిల్ అవ్వడానికి దేవుడు మాకు సహాయం చేయాలి, మా వివాహంలో దేవుడు మాకు సహాయం చేయాలి, మాకు మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలి. ఈ విషయాల గురించి అందరూ అడిగారు. కానీ మా పాపమును దేవుడు క్షమించాలి అని కానీ, మేము మా జీవితంలో
లోకములో దేవుని చేత దీవించబడి శీలము కలిగినటువంటి మంచి మనుషులముగా మారాలి అని కానీ, మేము ఈ లోకములో ఎందుకు ఉన్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని కానీ అడిగినటువంటి వారు మనకు కనిపించరు. సో ఇది అన్ని మతాల్లో ఉన్నటువంటి యవనస్తుల్లో మనకు కనిపించేటువంటి లక్షణం. కాకపోతే ఇక్కడ ఈ గ్రంథంలో, ఈ కీర్తనలో మనం చూసేది ఏంటంటే, నిజముగా దేవుడిని కోరుకుని దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగినటువంటి వాడు తన జీవితంలో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు కనుక దేవుడు ఆ దాసుని తను దీవించినట్లు గమనిస్తాం. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన 3 కుమారుల ముందు 3 పాత్రలు పెట్టేసి ఎవరికి ఏది కావాలో అది ఎంచుకోమని చెప్పారు. ఒకటి బంగారు పాత్ర, మరొకటి యాంబర్తో తయారు చేయబడినటువంటి వాజ్, ఇంకొకటి ఏమో మట్టితో తయారు చేయబడిన కుండ. సో మామూలుగా దేశ ఆచారం ప్రకారం పెద్ద కుమారుడు మొదట ఎంపిక చేయాలి. సో పెద్దవాడు సహజంగానే బంగారు పాత్ర దగ్గరికి వచ్చాడు. ఆ బంగారు పాత్ర మీద, మూత మీద ఈ అక్షరాలు రాయబడున్నాయి, ఎంపైర్ అంటే సామ్రాజ్యము అని. సో అతడు దాన్ని ఎంచుకున్నప్పుడు రాజుగారు చెప్పారు తీసి చూడు అని. దాన్ని మూత తీసి చూస్తే లోపలంతా రక్తం ఉంది. ఆ కుమారుడికి అర్థం కాలేదు పాత్ర నిండా రక్తం ఎందుకు అని. అప్పుడు ఆ రాజుగారు చెప్పారంట, ఇలా సామ్రాజ్యం కొరకు ఎవరైతే పోరాడారో, ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరూ కూడా రక్తము కార్చారు, వారి రక్తం ఒక సమయంలో చెందింది కనుక దాని వెంట పోయేవాడికి మిగిలేది రక్తమే అని చెప్పాడు. రెండవ కుమారుడి వంత వచ్చింది, అతడు ముందుకొచ్చాడు. అతడు ఇక రెండవ విలువైన పాత్ర, యాంబర్తో తయారు చేయబడినటువంటి ఆ పాత్రను ఎంపిక చేసుకున్నాడు. దాని మీద ఏమని రాయబడింది, గ్లోరీ అని రాయబడింది, అంటే మహిమ అని రాయబడింది. అతడు దాని మూత తీసి చూస్తే లోపలంతా నల్లటి బూడిద ఉందంట. అతనికి ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి లోపలంతా బూడిద, పైన మహిమ, లోపలంతా మసుంది ఏంటి అని అనుకున్నప్పుడు ఆ రాజుగారు చెప్పారంట, ఎవరైతే లోకంలో వైభవం కొరకు మహిమ కొరకు ప్రాకులాడారో పోడారారో వారందరూ చివరికి చచ్చిపోయిన తర్వాత బూడిదైపోయారు. సో దాని వెనుక పడే వారికి మిగిలేది బూడిదే అన్నాడు. ఇక చిన్న కుమారుడికి ఆప్షనే లేదు, ఎందుకంటే మిగిలింది ఒకే ఒక మట్టి కుండ. సో అతడు పోయి మూత తీస్తే లోపల ఏమీ లేదు, కానీ ఆ మట్టి కుండ కింద దేవుని నామము రాయబడింది. సో దాన్ని చూసినప్పుడు మంత్రులందరూ కూడా వెంటనే ఏకీభవించి చెప్పింది ఏంటంటే, ఈ మూడింటిలో ఈ మట్టి కుండలో ఉన్నటువంటిదే చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడి యొక్క నామములో ఉన్నటువంటి ఒక్క అక్షరానికి ఉన్న బరువు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయానికి కూడా లేదు అని వారు చెప్పారు. సో even the single letter of the name of God carries more weight than all the things that are in the world అని వారు చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్నటువంటి వారికి, రాజుగారు నిజంగా ఏం చెప్తున్నారో. మీరు సామ్రాజ్యాన్ని కోరుకోవడం కాదు, మీరు మహిమను కోరుకోవడం కాదు, మీరు ఐశ్వర్యం కోరుకోవడం కాదు, మీ బ్రతుకులో అన్నిటికన్నా ప్రధానంగా మీరు కోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి కోరుకోవాలి. ఫస్ట్ యూ మస్ట్ డిజైర్ గాడ్ అండ్ దెన్ యూ మస్ట్ బి డివోటెడ్ టు గాడ్ అండ్ దట్స్ ద వే యూ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై గాడ్ అని రాజుగారు, మామూలుగా రాజులు అలాంటి సందేశాలు ఇవ్వరు, కానీ ఈ మంచి రాజుగారు, ఈ భక్తి కలిగినటువంటి రాజుగారు అలాంటి సందేశం ఇచ్చారు. సో దేవుని వాక్యాన్ని మనం చూస్తే దీవించబడుట లేకపోతే ధన్యతలోనికి రావడానికి కొన్ని మాటలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. చాలా ఉన్నాయి, కానీ కొన్నింటిని నేను మీకు చూపించి ముందుకెళ్తాను. మనము 34వ కీర్తన 8వ వచనాన్ని చదివినప్పుడు ఇక్కడ కీర్తనలో ఈ మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. ఎవడు ధన్యుడు అనే దానికి జవాబు దేవుడే ఇస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడు ధన్యుడు, దేవుని యందు మరి శరణు కోరేటువంటి వాడు ధన్యుడు, ఆయన పంచను చేరేటువంటి వాడు ధన్యుడు, ఆయన రెక్కల కిందికి వచ్చేటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం అంటోంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కష్టములో ఉన్నప్పుడు ఎవరినైనా ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మగలుగుతారో వారిని ఆశ్రయిస్తారా, లేకపోతే ఎవరినంటే వారిని పోయి ఆశ్రయిస్తారా? ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీకు బాగా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మీకు అత్యధిక విశ్వాసం ఏ వ్యక్తి మీద ఉంటుందో, ఎవరైతే మీ కష్టము నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరని నమ్ముతారో ఆ వ్యక్తిని మీరు ఆశ్రయిస్తారు. సో ఇక్కడ కీర్తనకారుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాశాడంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో అలాంటి వాడే దేవుని యొక్క శరణు వేడుతాడు, వాడు ధన్యుడు అని ఆయన చెప్తున్నాడు. సో మన లైఫ్లో ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని దీవించబడ్డానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును విశ్వసించుట, ఆయనను నమ్ముట, ఎలాంటి షరతు లేకుండా ఆ ప్రభు మీద మనం పూర్తిగా విశ్వాసంతో ఆధారపడడం ఎప్పుడైతే మొదలు పెడతామో అది మన జీవితంలో దీవించబడుటకు మనం వేసే మొదటి అడుగు. 1988కి
వింటర్ ఒలింపిక్స్కి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడను ఆ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. దాన్ని స్లాలోమ్ స్కీయింగ్ అంటారు. స్లాలోమ్ స్కీయింగ్ అంటే మామూలుగా స్కీయింగ్ మీకు తెలుసు, ఐస్ మీద వారు మరి స్కీయింగ్ చేస్తుంటారు. ఇదేమో ఎత్తు పల్లాల మీద స్కీయింగ్ చేయడం అన్నమాట. దీంట్లో వింత ఏంటంటే పుట్టుగుడ్డు వారు ఈ యొక్క క్రీడలో పాలు పంపులు కలిగి ఉంటారు. వారికి చూపు లేదు, సో వారు పైకి కిందికి ఎగురుతూ ఆ ఐస్ మీద స్కీయింగ్ చేయాలి. ఒక్క చిన్న పొరపాటు చేస్తే మెడ విరిగిపోతుంది, నడ్డి విరిగిపోతుంది, వారి ప్రాణం పోతుంది. కొన్ని మాసాలు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ చూపు ఉన్నటువంటి వ్యక్తి చూపు లేనటువంటి ఒక ఈ స్కీయర్ని తన వెంట పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. ముందు ఫ్లాట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాడు. తనతో పాటు తీసుకెళ్తూ స్ట్రైట్ అన్నప్పుడు స్ట్రైట్గా పోవడం, రైట్ అన్నప్పుడు రైట్కి వెళ్ళడం, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళడం, అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్లో వీరు పాస్ అయిన తర్వాత అప్పుడు ఇక వారు పల్లాల్లోనికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయన రైట్ అని లెఫ్ట్ అని జంప్ అన్నప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అతడు చూస్తాడు, ఇతడు చూడలేడు. దాని ప్రకారం అతడు చేసుకుంటూ పోయి ఆ యొక్క పోటీల్లో వారు పాలు పంపులు పొందారు. సో దీని గురించి ఒక జర్నలిస్ట్ ఏమని వ్యాఖ్యానించాడంటే, ఆ యొక్క స్కీయర్, బ్లైండ్ స్కీయర్ ఆ పోటీలో నెగ్గడానికి కాదు, ఆ పోటీ నుండి అతడు బ్రతికి బయటికి రావాలన్నా కూడా ఈ స్కీయర్ మీదే అతడు కంప్లీట్గా ఆధారపడాలి. ఐదర్ ఇట్ ఈస్ కంప్లీట్ ట్రస్ట్ ఆర్ ఇట్ ఈస్ క్యాటాస్ట్రఫీ అని అన్నాడు ఆయన. సో పూర్తిగా నమ్మడము లేకపోతే పూర్తిగా నట్టేట మొనగడమే ఆ పరిస్థితి అని వారు చెప్పారు. సో దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే మన బ్రతుకులో అనేక విషయాల మీద మనం ఆధారపడతాం. వాటి ద్వారా మనం మేలు పొందొచ్చు, పొందకపోవచ్చు. వాటి ద్వారా నిజమైనటువంటి ధన్యత మాత్రం రాదు అని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు ఆయన చూపించినటువంటి మార్గములో ఆయనను ఆశ్రయించు నరుడు మాత్రమే దీవించబడతాడు అని రాశాడు. రెండో విషయాన్ని మనం చూస్తే 32వ కీర్తన మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటాడు. మనమైతే ఏం చెప్తాము? బాగా డబ్బున్నవాడు ధన్యుడు, పిహెచ్డి ఉన్నవాడు ధన్యుడు, గొప్ప హోదాలో ఉద్యోగం చేసేవాడు ధన్యుడు, సంస్థ పెట్టిన 5 సంవత్సరాలకు 10 మిలియన్లు అతడు సాధించిన వాడు ధన్యుడు అని మనం చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ముఖ్యంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనందరికీ మన గురించి ఒక అభిప్రాయం ఉంది, అండ్ ఇతరులకు కూడా మన గురించి ఒక అభిప్రాయం ఉంది. నేను మీ గురించి ఏమనుకుంటున్నానో మీకు తెలియదు, అండ్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కాకపోతే ఒకరి గురించి ఒకరం అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాం. అలా మనం జీవిస్తాం. సొసైటీలో మనకు అలాంటి అభిప్రాయం. సో కొంతమంది అనుకుంటారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మర్యాదస్తుడిని, నేను చాలా గొప్ప వ్యక్తిని అని. కొంతమంది వారి గురించి సర్టిఫికెట్లు ఇస్తుంటారు. బ్రదర్ పలానా వ్యక్తి మంచివాడు, పలానా సిస్టర్ చాలా మర్యాదస్తురాలు, లేకపోతే ఆయన అయితే మహాత్ముడు అని అంటారు. ఎవరు నీ గురించి నా గురించి ఏమంటున్నారు అన్నది ముఖ్యం కాదు, కానీ దేవుడు నీ గురించి నా గురించి ఏమంటున్నాడు అన్నది ముఖ్యం. దేవుడు నీకు సర్టిఫై చేశాడా నీవు ఒక నిర్దోషివి అని, నేను ఒక నిర్దోషిని అని. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతామో, మన పాపం క్షమించబడి మన నీతిమంతులంగా తీర్చబడినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క సమక్షంలో ఒక సర్టిఫికేషన్ మనకి ఇస్తాడు. అదేంటంటే ఈ వ్యక్తి నిర్దోషి, ఆ వ్యక్తి నిర్దోషి అని. అండ్ దేవుని దృష్టిలో ధన్యత ఏంటంటే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటుంది. ఎంత గొప్ప విషయం అది! ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆంతరంగికంగా కూలిపోతున్నారు, లోన చెడిపోతున్నారు. లోపల ఉన్నంత కల్మషము, లోపల ఉన్నంత కపటము, లోపల ఉన్నంత కుళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు పోటీతత్వం ఎక్కువ కదా, అందుకని ఇది కూడా ఎక్కువైపోయింది. సో రెండవ విషయం ఏంటంటే మనము దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినప్పుడు, ఆత్మలో కపటము లేకుండా మనం ఉన్నప్పుడు మనము ధన్యులము అని బైబిల్ చెప్తోంది. మూడో విషయం మనం చూస్తే కీర్తన 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దుష్టుల ఆలోచన ప్రకారము నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు.